ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుని తెలుసుకున్న మనం ఆయన రాజ్యాన్ని, ఆయన నిత్య జీవాన్ని, ఆయన ప్రాణత్యాగాన్ని ఎరిగిన మనం, పొందిన మనం, అనుభవిస్తున్న మనం బాధ్యత లేని బతకూడదు. మన బాధ్యత ఏంటో మనం గుర్తించాలి. చాలామంది విశ్వాసులు దేవుని దగ్గరకు వస్తున్నారు, దేవుడు చెప్పిన కొన్ని విషయాలని ఫాలో అవుతున్నారు, కడగబడుతున్నారు, అక్కడే ఆగుతున్నారు. తర్వాత తమకు ఒక కర్తవ్యం ఉందని దేవుని చేత శుద్ధీకరింపబడిన తర్వాత శుద్ధీకరణ పొందిన ప్రతి ఒక్కరికి దేవుడు పిలుపు ఒకటి ఉందని మర్చిపోతున్నారు. తానేంటో తనకు అర్థమయ్యేటట్టు దేవుడు యెషయాకి చేసిన తర్వాత తన దోషమును తాను ఒప్పుకొని పశ్చాత్తాపడ్డప్పుడు అగ్ని చేత యెషయాను శుద్ధీకరింపజేసి ఇది అయిన తర్వాత ఇంకింటికి పోనాయనా అన్నాడా? అందరూ నోరు తెరిచి చెప్పండి. శుద్ధీకరణ జరిగిన తర్వాత ఇంకింటికి పోనాయనా అన్నాడా? ఎంత నీతిమంతుడండి యెషయా! నీ పాపాన్ని గూర్చిన భయం నీకుందా? బాధపడకు, ఎదుగో నిన్ను శుద్ధి చేస్తున్నాను. శుద్ధి చేశాడు. అయిపోయిన తర్వాత ఆయన అంటున్నాడు, నువ్వు వస్తావా అనలా, నీకు శుద్ధీకరణ అయిందిగా, ఇంక నువ్వు వెళ్ళు అన్నట్టు యెషయా వైపు నుంచి పక్కకు మళ్ళుకొని, నేనెవరిని పంపేదను, మా నిమిత్తం ఎవరు పోతారు అన్నాడు. నువ్వు రా అనలా, నీ పని అయిపోయింది, నేను బాగు చేశాలేపో, కాకపోతే నా వర్క్ ఉంది, దాన్ని చేయటానికి ఎవరు లేరు, ఎవరైనా వస్తారేమో అని చూస్తున్నాను, నిన్ను శుద్ధి చేశాను లేపో, నువ్వు మేలు పొందావుగా పో. యెషయా ఏమన్నాడు తెలుసా? ఇంకెట్లా పోయేది తండ్రి, ఇంకెట్లా పోయేది, ఎవరు లేరా? నీ పిల్లల కోసం వెళ్ళడానికి, వాళ్ళకి ప్రకటన చేయడానికి ఎవరూ లేరా? నేనున్నానయ్యా, నన్ను కడిగా పవిత్రపరిచావు, నన్ను శుద్ధి చేశావు, నాకు బ్రతుకునిచ్చావు కదా, నన్ను నూతన పరిచావు కదా, నన్ను పంపా. ప్రభువా యెహోవా ఇదిగో నీ దాసుడు, నువ్వు శుభ్రపరిచిన పాత్ర, నువ్వు కడిగిన పాత్ర, నువ్వు నూతన పరిచిన పాత్ర, ఇదిగో నీ కోసం ఉంది ప్రభు, నేనున్నాను ప్రభువా, నన్ను పంపన్నాడు. తెల్లబారిన పొలమును చూచి తెల్లవారక ముందే లేచి ఉల్లము దేవుని ఆత్మతో నిండగా, ఉల్లము దేవుని ఆత్మతో నిండగా, ఉల్లాసముతో కూర్చెడి వారిని, ఉల్లము దేవుని ఆత్మతో నిండగా, ఉల్లాసముతో కూర్చెడి వారిని పంపుము దేవా, పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను